హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చి నేను నా బర్త్డే మేకప్ లుక్ అండ్ నా క్లోత్స్, నా హెయిర్, ఎవ్రీథింగ్ నేను మీకు ఎలా స్టైలింగ్ చేసుకున్నాను అనేది చూపించబోతున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ని మీకు ఐడి కింద ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో మీకు నేనేం ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేశానో మీకు అన్నీ చూపించేస్తాను. సో యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వచ్చి మనం మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. సో మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఏమో ఇది నేను అప్లై చేస్తాను. సో నేను ఏమేమి యూజ్ చేస్తున్నాను అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో ఫస్ట్ అయితే ఇది కొంచెం క్రీమ్ తీసేసుకుని మనం మాయిశ్చరైజింగ్ అప్లై చేసేసుకోండి బాగా పూర్తిగా. సో నా ఫేస్ మీద ఏం లేదు, జస్ట్ అప్లై చేసేసాను. సో ఇప్పుడు వచ్చి కొంచెం లైట్గా అదే బ్రాండ్ కొంచెం ఆయిల్, లైక్ ఇది ఆయిల్ అనమాట, దీంట్లో చాలా ఆయిల్స్ మిక్స్ చేస్తున్నాయి. సో ఇది మనకి గ్లో వస్తుంది. సో మీరు రీసెంట్గా రష్మిక మండానా ఫేస్ చూస్తే, సో ఇప్పుడు వెడ్డింగ్ అండ్ రిసెప్షన్ అవన్నీ చూసారంటే మంచి గ్లోగా ఉంది కదా. సో దాని సీక్రెట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మాయిశ్చరైజింగ్ రాసేసి తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేస్తే సో మీకు ఆటోమేటిక్గా ఏంటంటే గ్లో వస్తుంది ఫేస్కి. సో ప్రాసెస్ అంతా ನೀವು చూడండి కరెక్ట్గా, సో మీకు అర్థమవుతుంది. సో తర్వాత ఇది సో కొంచెం ఎక్కువ అక్కర్లేదు ఆయిల్. సో ఆయిల్ రాస్తే భయపడతారు అందరూ, ఆయిలీగా ఉంటుందని, కానీ అదేం లేదు, జస్ట్ కొంచెం అంతే అంతే అప్లై చేసేసుకుంటే ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు వచ్చి ఎల్ఫ్, ఇది డార్క్ సర్కిల్స్కి అనమాట. ఎవరికైనా డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి సో ఇది అప్లై చేసేసుకున్నామంటే డార్క్ సర్కిల్స్ పోతాయి. కొంచెం ఎట్లయినా మనం ఇక్కడ యూఎస్ఏలో ఎక్కువ వర్క్ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్స్ లేవాల్సి వస్తుంది, లేట్ నైట్స్ పడుకోవాల్సి వస్తుంది, మళ్ళీ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది మిడ్ నైట్స్ యూనో. సో కాబట్టి మనకి డార్క్ సర్కిల్స్ తప్పకుండా వస్తాయి. ఇదైతే ఎల్ఫ్ చాలా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇది బ్లాక్ డార్క్ సర్కిల్స్ మీకు కవర్ అయిపోతాయి. సో ప్రైమర్ ఇది. సో ప్రైమర్ వచ్చి కొంచెం తీసుకుని, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది నేను చాలా బాగుంటుంది. సో బ్రషెస్ చాలా చాలా ఇంపార్టెంట్. బ్రషెస్ మనకి మంచి యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది అనమాట. సో ఫేస్ అంతా మీకు రెడ్డిష్గా ఉందని అనుకోకండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇది మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత మేకప్ చూడండి. మనకి రెడ్గా ఉంది కదా ఫేస్, కొంచెం ఇలా మనకి డార్క్ సర్కిల్స్కి వేసాను, ప్రైమర్ వేసాను, ఇవన్నీ కొంచెం సేపు ఒక 2 minutes అలాగే ఉంచాలి. తర్వాత వచ్చి మనకి ఇదంతా కవర్ చేసేలాగా నేను ఫౌండేషన్, కన్సీలర్ మంచిది ఒకటి చూపిస్తాను. ఇది వచ్చి కన్సీలర్ టాట్ కన్సీలర్. సో ఇది మనకి డార్క్ సర్కిల్స్ కవర్ అయ్యేలాగా మనకి 2 steps వేసాం డార్క్ సర్కిల్స్కి. సో ఫస్ట్ వచ్చి ఎల్ఫ్ కలర్ కరెక్టర్ అండ్ ఇది. సో ఇది వచ్చి జస్ట్ ఐస్కి మాత్రమే, ఐస్ కింద మాత్రమే జస్ట్ ఇలా అప్లై చేసుకుని, ఇంకా మనకి ఫేస్కి యూజ్ చేయొద్దు. మీకు వెడ్డింగ్స్ ఉన్నాయనుకోండి, సో మొత్తం ఇది మీకు అప్లై చేసేసుకోవచ్చు. వదిలేసిన తర్వాత చూసారు కదా ఇది బ్రైట్గా వస్తుంది, చూసారు కదా. తర్వాత ఇదే ఇక్కడ నేను కొంచెం ఉన్నది ఇక్కడ నేను అప్లై చేస్తుంది, మళ్ళీ కొంచెం ఇక్కడ అప్లై చేస్తాను పైన. సో దాని మెయిన్ ఫౌండేషన్ నేను ఏం యూజ్ చేస్తాను యూజ్ చేద్దాం. సో ఇది క్లినిక్ ఫౌండేషన్. సో ఇది వచ్చి మీకు చాలా గ్లాసీగా ఉంటుంది. ఇది ఒకటి మనకి ఎల్ఫ్ ఒకటి చాలా చాలా బాగుంటుంది. మీకు ఇది ఎక్స్పెన్సివ్ అనిపిస్తే ఎల్ఫ్లో తీసుకోండి, కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. పౌడర్ వచ్చి ఇది లోరియల్. సో ఇది వచ్చి మనకి టిక్టాక్లో బాగా ఫేమస్ అయిందనమాట ఇది. సో ఈ లోరియల్, సో ఇది చాలా చాలా బాగుంది. ఇది కొంచెం తీసుకుని మనం ఇక్కడ ఐస్ నుంచి మొత్తం ఈ పౌడర్ మొత్తం కవర్ చేసేసుకుంటే
మీకేంటంటే ఐబ్రోస్ ఎంత మంచిగా షేప్గా అన్నీ ఉన్నా కానీ కొంచెం ఎక్కడో చోట లైట్ కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి అది దానికి ఇది ఐబ్రో పౌడర్ అనమాట. సో దీన్ని కొంచెం మనకి డార్క్ చేస్తుంది అనమాట. సో ఇట్లా ఉంటాయి 3. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు అప్లై చేస్తే కొంచెం బ్లాక్ వస్తుంది. ఇది మనకు ఆల్రెడీ బాగున్నాయి కదా ఐబ్రోస్. పౌడర్ ఈ విషయానికి వస్తే బ్లాక్ పౌడర్ ఇది కొంచెం మనం ఇలా లైట్గా అప్లై చేసేసుకుంటే మీకు డార్క్గా కొంచెం డార్క్గా వస్తుంది అనమాట. చూసారు? ఓకే, ఇప్పుడు వచ్చి ఐలైనర్ వచ్చి మీకు మేబీ లైన్ అనమాట. సో నాకు ఇక్కడ మిర్రర్ ఉంది, సో అది చూసుకుంటూ వేస్తున్నాను. సో ఇట్లా ఐలైనర్ వేసుకోవాలి ఇలా కింద అండ్ పైన. సో మనం అప్లై చేసేసుకోవాలి. సో ఇది వచ్చి మస్కారా అయిపోయింది. సో మస్కారా వేసిన తర్వాత ఐస్ ఇంకా చాలా బాగున్నాయి కదా. సో నెక్స్ట్ వచ్చి మనం లిప్స్టిక్ లోరియల్, ఇంకొకటి వచ్చి ఇది మేబీలైన్. సో సూపర్ స్టే మేబీలైన్ చాలా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చి లోరియల్. సో ఇవి వచ్చి అందరూ నన్ను చాలామంది అడుగుతారు, మీ లిప్స్టిక్ చాలా చాలా బాగుంటాయి, సో మీరు ఏ లిప్స్టిక్ యూజ్ చేస్తారనేది. అలాంటిది నేను ఒకటే చెప్పలేను అనమాట, ఎందుకంటే 2-3 లిప్స్టిక్స్ యూజ్ చేస్తాను కాబట్టి. సో అప్పుడు ఇదేంటంటే మేబీలైన్ అండ్ లోరియల్. సో ఫస్ట్ వచ్చి చేసిన వెంటనే చూసారు కదా, చాలా చాలా బాగుంది కదా. సో మంచి కలర్గా మంచి బ్రైట్ ఉంటుంది. మీరు పార్టీకి మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ ఇంకా మీరు వెడ్డింగ్కి అయితే ఇదైతే బాగా ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే మన ట్రెడిషనల్ క్లోత్స్కి ఎక్కువ పింక్ ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటుంది కదా. సో శారీస్లో పట్టు శారీస్ బ్రైడల్కి చాలా చాలా బాగుంటుంది. సో ఈ లిప్స్టిక్ ఒకటి వేసి చూడండి, అంతే. ఇంక మార్నింగ్ వేస్తే ఈవినింగ్ వరకు అలాగే ఉంటుంది. మీరు ఏం తాగినా తిన్నా ఇది అలాగే ఉంటుంది. సూపర్ స్టే మీకు తీసేసేంత వరకు అలాగే ఉంటుంది అనమాట. సో మేబీలైన్ చాలా చాలా బాగుంటుంది. సో ఇది ఒకటి పెట్టుకుంటే చాలు. సో దీన్ని కొంచెం మీరు నాకు కొంచెం బ్రైట్ అనిపిస్తుంది, ఎందుకంటే నేను డే టైమ్ పార్టీకి వెళ్తున్నాను కాబట్టి. సో ఇప్పుడు ఈ లోరియల్ వచ్చి సో కొంచెం తగ్గిస్తుంది అనమాట మీ కలర్ని. క్లాసీగా కాకుండా కొంచెం ఒక డిఫరెంట్ కలర్ వచ్చింది. సో రెండు మిక్స్ చేసుకుంటే డిఫరెంట్ కలర్ వచ్చింది. సో అట్లా మనం ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. నేను రష్మిక మండానా గ్లాసీ లుక్, షైనీ లుక్ బాగా ఫేమస్ అయిపోయింది కదా. సో ఆ వెడ్డింగ్కి రిసెప్షన్కి అట్లా మనం సో తను ఏం యూజ్ చేస్తుందంటే, సో దానికి సో మీకు సీక్రెట్ రివీల్ చేసేస్తున్నాను. నేను ఇన్స్టాలో కూడా రివీల్ చేశాను. సో ఇది అనమాట. సో ఇందులో చూసారు కదా గోల్డ్గా కనిపిస్తుంది. సో కొంచెం మధ్యలో మీకు ఇలా వాటర్ లాగా వస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను నా బర్త్డే డ్రెస్ వేసుకున్నాను అండ్ H&M నుంచి ఇయర్ రింగ్స్ చైన్ వేసుకున్నాను. తర్వాత డైసన్ తోటి కర్ల్స్ చేసేస్తున్నాను. సో అంతే, నా లుక్ రెడీ అయిపోయింది. బ్యూటిఫుల్ బర్త్డే డ్రెస్. సో ఇది వచ్చి డ్రెస్ వచ్చి మేసీస్ అండ్ ఈ కార్డిగన్ వచ్చి H&M. సో బ్యూటిఫుల్ ఫ్లోరల్ డ్రెస్ అనమాట. సో స్ప్రింగ్ డ్రెస్. సో నెక్స్ట్ వచ్చి ఈ వాచ్ అండ్ కొన్ని బ్రాస్లెట్స్ పెట్టుకున్నాను, మై డైమండ్ రింగ్. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ హ్యాండ్కి ఒక బ్రాస్లెట్ పెట్టాను. సో అండ్ దెన్ రింగ్. సో ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ సింపుల్ అండ్ ఎలిగెంట్. చాలా చాలా బాగుంది కదా లుక్, సింపుల్గా ఉంది. యా, చూసారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్ చేసి చెప్పండి. అండ్ ఫాలో అవ్వండి ఈ రూల్స్ స్టెప్ బై స్టెప్. సో మీకు మంచి మేకప్ లుక్ అయితే వచ్చేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఐ విల్ సీ యూ గైస్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.